హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ బైట్స్. ఫ్రెండ్స్, ఈ రోజు నేను 2023లో రిలీజ్ అయిన 13 అనే అస్సామీ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీలో హీరో అయిన తపన్న తన ఫ్రెండ్ రాహుల్ కి హెల్ప్ చేస్తూ ఊరు పెద్దలకు దొరికిపోతాడు. దాంతో తను రమోలాని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అసలు తపన్ ఏం హెల్ప్ చేసి దొరికిపోయాడు? పెళ్లి జరిగిన తర్వాత తపన్ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి తెలుసుకోవాలంటే వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. కానీ అంతకంటే ముందు వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. మూవీ స్టార్ట్ అవుతూనే మనం హీరో అయిన తపన్ని చూస్తాం. తిను వయసు అనే అమ్మాయిని లవ్ చేస్తుంటాడు. వీళ్ళిద్దరూ పార్క్ లో పడుకొని ఒకరినొకరు ఎంతలా లవ్ చేసుకుంటున్నారు, ఇద్దరు కలిసి ఫ్యూచర్ లో ఎలా బ్రతకాలనుకుంటున్నారని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో తపన్కి తన బెస్ట్ ఫ్రెండ్ రాహుల్ కాల్ చేసి అర్జెంట్ గా కలవడానికి రమ్మని పిలుస్తాడు. కానీ వైషు మాత్రం తపన్ తన కోసం టైం అవ్వకుండా రాహుల్ కోసం వెళ్ళడం నచ్చక వెళ్ళొద్దని చెప్పి అంటుంది. కానీ తపన్ మాత్రం వైషు మాటలు పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో మనం మూవీ హీరోయిన్ రమోలానే చూస్తాం. రమోలా వాళ్ళ అమ్మ లక్ష్మి కలిసి ఒక చిన్న ఇంట్లో నివసిస్తూ ఉంటారు. లక్ష్మి ఊరు పెద్దయిన సర్దార్ ఇంట్లో పనిచేస్తుంటుంది. రమోలా సీనియర్ అంటారు చదువుతుంది. ఇంకా రోజులాగానే లక్ష్మి సర్దార్ ఇంటికి, రమోలా కాలేజీకి స్టార్ట్ అవుతారు. ఇప్పుడు సీన్ ఊరు పెద్ద సర్దార్ ఇంటికి షిఫ్ట్ అవుతుంది. సర్దార్ పద్దాక లక్ష్మికి లైన్ వేస్తూ ఉంటాడు. ఇంతలో మనం స్టార్టింగ్ లో తపన్కి కాల్ చేసిన రాహుల్ ని చూస్తాం. రాహుల్ ఎవరో కాదు, సర్దార్ కి ఒక్కగానొక్క కొడుకు. రాహుల్ సర్దార్ మాటలు వినకుండా తిరుగుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ కాలేజీ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం రమోలా అండ్ తన ఫ్రెండ్ రక్షాని చూస్తాం. రక్ష కాలేజీలో మిగతా స్టూడెంట్స్ కి డాన్స్ నేర్పిస్తూ ఉంటుంది. అదే టైం కి రాహుల్ రక్షకి కాల్ చేసి నేను కలవాలి, కాలేజీ వెనకాల ఉన్న ఫారెస్ట్ కి రమ్మని పిలుస్తాడు. రక్ష సరే అని చెప్పి తనతో రమోలాని కూడా తోడుగా తీసుకెళ్తుంది. ఇలా వీళ్ళిద్దరూ వెళ్లి తప్పనండ రాహుల్ ని కలుస్తారు. ఇక్కడ రాహుల్ మాట్లాడుతూ నేను రక్ష వెళ్లి కొద్దిసేపు మాట్లాడుకుని వస్తాం, నువ్వు రమోలా అక్కడికి ఎవరు రాకుండా చూసుకోండి అని తపన్తో చెప్పి వాళ్ళిద్దరు కొంచెం దూరం ఫారెస్ట్ లోకి వెళ్తారు. ఇంకా లేట్ ఎందుకని రాహుల్ రక్ష వాళ్ళు పని మొదలు పెడతారు. అలా ఇంటిమేట్ అవుతూ ఉంటారు. తపనండ రమోలా కొంచెం దూరంలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అదే టైం కి పక్క విలేజ్ లో నుంచి ముగ్గురు అబ్బాయిలు ఫారెస్ట్ లోకి వెళ్తూ ఉంటారు. వీళ్ళ ముగ్గురు తపనండ రమోలను చూసి వాళ్ళ దగ్గరికి వెళ్లి గొడవ కూడా చేసేస్తారు. మీరిద్దరు కలిసి అడవులో ఏ తప్పు చేయడానికి వచ్చారని తపన్ని కొడుతూ వీడియో రికార్డ్ చేస్తారు. తపన్ అసలు ఏం జరిగిందో చెప్పడానికి ఎంత ట్రై చేసినా ఎవరు వినరు. ఈ గొడవకి కొద్దిసేపట్లో ఊరు వాళ్ళంతా అక్కడికి వచ్చేస్తారు. ఇదంతా రాహుల్ రక్ష గమనిస్తారు. రక్ష మాట్లాడుతూ పాపం తపన్ రమోలాని కొడుతున్నారు, మనం వెళ్లి వాళ్ళని ఆపుదామని అంటుంది. కానీ రాహుల్ మాత్రం అలా చేస్తే మనం దొరికిపోతామని చెప్పి సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోదామని అంటాడు. రక్ష కూడా దానికి సరే అని చెప్పి ఒప్పుకుంటుంది. అలా వాళ్ళిద్దరూ అక్కడి నుంచి మెల్లిగా తప్పించుకుంటారు. ఇంకొక పక్క తపన్ రమోలాని వీళ్ళ ముగ్గురు కలిసి ఊరు పెద్ద దగ్గరికి తీసుకెళ్తారు. ఊరు పెద్ద వాళ్ళ డీటెయిల్స్ అన్ని కనుక్కొని రేపు ఉదయం ఈ ఊర్లో పంచాయతీ, మీరిద్దరు అక్కడికి వచ్చేయండి, ఏం చేయాలో అక్కడ నిర్ణయిద్దామని చెప్పి వాళ్ళని పంపించేస్తారు. అదే రోజు నైట్ తపని హెల్ప్ కోసం రాహుల్ కి కాల్ చేస్తాడు. కానీ రాహుల్ మాత్రం తన కాల్స్ పట్టించుకోడు. ఇంకొక పక్క వీళ్ళ పంచాయతీ గురించి ఊరు మొత్తం తెలుస్తుంది. అంతేకాకుండా తపన్ని కొడుతూ ఉండగా ఊరు వాళ్ళు వీడియో తీశారు కదా, ఆ వీడియో కూడా బాగా వైరల్ అవుతుంది. ఇదంతా తపన్ గర్ల్ ఫ్రెండ్ వైషు చూసి చాలా బాధపడుతుంది. అదే రోజు నైట్ తపన్ వైషుని కలవడానికి వెళ్తాడు. ఇక్కడ వైషు మాట్లాడుతూ నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని చెప్పి దారుణంగా మోసం చేశావు, ఇంకా నన్ను వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఏడుస్తూ ఉంటుంది. తపన్ జరిగిన విషయం వైషుకి చెప్పి క్షమించమని అడుగుతాడు. కానీ వైషు మాత్రం తపన్ మాటలు అసలు వినదు. ఇంకొక పక్క రమోలా కూడా జరిగిందంతా వాళ్ళ అమ్మకి చెప్పి ఊర్లో అంతా తన గురించి తప్పుగా మాట్లాడుతున్నారని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో తపన్ రాహుల్ ని కలిసి మీ నాన్నగారు ఊరు పెద్ద కదా, జరిగిందంతా ఆయనకి చెప్పి తనని కాపాడమని అడుగుతాడు. ఇప్పుడు రాహుల్ మాట్లాడుతూ ఇదంతా బయటికి తెలిస్తే నా పరువు పోతుంది, అంతేకాకుండా మా నాన్న ఊరు పెద్ద కాబట్టి ఆయన కొడుకు ఇలా చేశాడని బయటికి తెలిస్తే మా నాన్న ఎవరు గౌరవంగా చూడరు, రేపు పంచాయతీలో నువ్వు జరిగిన విషయం బయటికి చెప్తే నేను చంపేస్తానంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ సర్దార్ ఇంట్లో పంచాయతీ మొదలవుతుంది. అందరూ కలిసి వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలని చెప్పి డిసైడ్ అవుతారు. ఇప్పుడు తపన్ మాట్లాడుతూ నేను ఒక అనాథిని, అంతేకాకుండా నాకు కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదు, ఏదో దొరికిన పని చేస్తూ ఉంటానని చెబుతాడు. దానికి సర్దార్ మాట్లాడుతూ మీరు ఉండడానికి కావాల్సిన స్థలాన్ని నేను ఇస్తాను, అక్కడ ఒక ఇంటిని ఏర్పాటు చేసుకుని బ్రతకండి అని చెప్పి వీళ్ళకి ఇష్టం లేకపోయినా పెళ్లి చేసేస్తారు. ఇదంతా చూశాక వైషు బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పెళ్లి జరిగి 2 రోజులైనా రమోలా తన దగ్గరికి రాకపోవడంతో తపన్ తన కోసం ఇంటికి వెళ్తాడు. ఇక్కడ రమోలా మాట్లాడుతూ ఈ పెళ్లి నేను ఇష్టపడి చేసుకోలేదు కాబట్టి నేను ఎక్కడికి రానని అంటుంది. దాంతో లక్ష్మి ఇష్టం ఉన్నా లేకపోయినా మీకు పెళ్లి జరిగింది కాబట్టి నువ్వు నీ భర్తతోనే ఉండాలని చెప్పి నెక్స్ట్ డే రమోలాని తపన్తో పంపిస్తుంది. వీళ్ళిద్దరూ సంతోషంగా లేరు, ఒకరంటే ఒకరికి ఇష్టం కూడా లేదు. అయినా కానీ ఎలాగోలాగా కలిసి ఉండాలని చుట్టూ ఉన్న కర్రలతో ఇల్లు కట్టుకోవడం మొదలు పెడతారు. తర్వాత రోజు తపన్ జాబ్ ఎత్తుకుంటూ ఊర్లోకి వెళ్తాడు. కానీ ఊర్లో వాళ్ళంతా తనని చూసి ఎగతాలు చేస్తుంటారు. అంతేకాకుండా తనకి జాబ్ ఇవ్వడానికి కూడా ఎవరు ఇష్టపడరు. ఇంకా చేసేదేమీ లేక తపన్ ఇంటికి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మళ్ళీ జాబ్ సర్చింగ్ మొదలు పెడతాడు. అలా ఒక ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తాడు. అక్కడ పనిచేస్తున్న ఒకడు రమోలా గురించి చాలా తప్పుగా మాట్లాడతాడు. దాంతో తపన్ వాడిని ఫుల్ గా కొడతాడు. అలా వెతుకుతూ లాస్ట్ గా ఒక ఇటుకల ఫ్యాక్టరీలో వర్క్ దొరుకుతుంది. ఇక్కడ ఫ్యాక్టరీ ఓనర్ మాట్లాడుతూ నీ గురించి నాకు మొత్తం తెలుసు, నేను నీ వీడియో కూడా చూశాను, నీకు ఎవరో పని అవట్లేదు కాబట్టి నేను ఇస్తున్నాను, జాగ్రత్తగా పని చేసుకో, ఏదైనా తేడా వస్తే వెంటనే పనిలోంచి తీసేస్తానంటాడు. అదే రోజు రాత్రి లక్ష్మి రమోలాని కలవడానికి తన ఇంటికి వస్తుంది. ఇక్కడ లక్ష్మి మాట్లాడుతూ మీకు ఇష్టం లేకపోయినా మీ ఇద్దరికి పెళ్లి జరిగింది, ఇక మీదట మీరు ఒకరికొకరు తోడుగా జీవిస్తారు
చూపిస్తూ సంతోషంగా ఉండాలని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కానీ వీళ్ళిద్దరూ మాత్రం అసలు మాట్లాడుకోరు, సపరేట్ గా నిద్రపోతుంటారు. ఒక రోజు తపన్ వర్క్ కి వెళ్లే కంగారులో లంచ్ బాక్స్ తీసుకువెళ్ళడం మర్చిపోతాడు. అది గమనించిన రమోలా బాక్స్ తీసుకుని తపన్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ తపన్ తన కోసం అంతలా కష్టపడడం చూసి తను ఇష్టపడడం మొదలు పెడుతుంది. రోజులు గడిచే కొద్దీ భార్య భర్తలుగా కాకపోయినా వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ గా అవుతారు. నెక్స్ట్ సీన్ లో రమోలా మాట్లాడుతూ నేను ఇప్పుడు కూడా చదువుకోవాలనుకుంటున్నానని చెబుతుంది. తపన్ కూడా దానికి ఒప్పుకొని తన కాలేజీకి తీసుకువెళ్తాడు. కానీ కాలేజీలో మిగతా స్టూడెంట్స్ అంతా రమోలాను చూసి ఎగతాళి చేస్తూ నవ్వుతూ ఉంటారు. ఇప్పుడు కాలేజీ ప్రిన్సిపల్ మాట్లాడుతూ నీలాంటి వాళ్ళకి మా కాలేజీలో అడ్మిషన్ ఇస్తే మిగతా పిల్లలు కూడా ఎవరు కాలేజీకి రారు, అంతేకాకుండా మా కాలేజీ పరువు కూడా పోతుందని చెప్పి రమోలాని పంపించేస్తారు. తను ఏడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నైట్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా అదే విషయం గురించి తలుచుకుంటూ బాధపడుతుంది. ఇప్పుడు తపన్ తన గురించి చెబుతూ ఉండగా సీన్ ఫాస్ట్ లోకి షిఫ్ట్ అవుతుంది. తపన్ వాళ్ళ నాన్నగారు రోజు తాగి వచ్చి తనని వాళ్ళ అమ్మని కొట్టి టార్చర్ చేసేవాడు. ఒక రోజు తాగి చనిపోతాడు. కొద్ది రోజులకి అనారోగ్యంతో వాళ్ళ అమ్మ కూడా చనిపోతుంది. అలా తను అనాథయ్యానని చెబుతాడు. ఇప్పుడు సీన్ మళ్ళీ ప్రెజెంట్ లోకి షిఫ్ట్ అవుతుంది. తపన్ మాటలు విన్న రమోలా తనని ప్రేమగా దగ్గరికి తీసుకుంటుంది. అలా వీళ్ళిద్దరూ దగ్గర అవుతారు. తర్వాత ఒకరినొకరు లవ్ చేసుకుంటూ తమ లైఫ్ ని చాలా హ్యాపీగా లీడ్ చేస్తుంటారు. అలా ఒక ఆటో కొనుక్కుంటాడు. ఇదంతా ఇలా ఉండగా ఒక రోజు వీళ్ళ ఇంటి దగ్గరికి కాయగూరలు అమ్మేవాడు వచ్చి రమోలాని బ్యాడ్ గా కామెంట్ చేస్తాడు. దాంతో తపన్ వాడిని కొడతాడు. అప్పుడే రమోలా సడన్ గా కడుపు నొప్పి వచ్చి పడిపోతుంది. తపన్ తన హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. ఇక్కడే మనకి రమోలా ప్రెగ్నెంట్ అని అర్థమవుతుంది. విషయం తెలుసుకున్న లక్ష్మి రమోలాని చూడడానికి వాళ్ళ ఇంటికి వచ్చి చాలా సంతోషిస్తుంది. నెక్స్ట్ సీన్ లో లక్ష్మి పనిచేస్తూ ఉండగా సర్దార్ తన దగ్గరికి వచ్చి తప్పుగా మాట్లాడతాడు. కానీ లక్ష్మి మాత్రం సర్దార్ని తిడుతూ నువ్వు నన్ను దక్కించుకోవాలనే ఆలోచనతో నా కూతురు జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించావు, కానీ నువ్వు అనుకున్నది ఏది జరగలేదు. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఇక మీద నాకు ఇక్కడ పనిచేయాల్సిన అవసరం లేదని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు సీన్ 6 months ముందుకు షిఫ్ట్ అవుతుంది. తప్పనిక రమోలా తమ ఇంటిని అందంగా తయారు చేసి ముందు కంటే ఇంకా సంతోషంగా ఉంటారు. అలా ఒక రోజు వీళ్ళిద్దరు కలిసి హాస్పిటల్ కి వెళ్తారు. తపన్ రమోలాని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. డెలివరీ డేట్ కూడా దగ్గర పడుతుంది. రమోలాని ఇంటి దగ్గర దింపేసి తపన్ వర్క్ దగ్గరికి వెళ్తాడు. దారి మధ్యలో పుట్టబోయే బిడ్డ కోసం బొమ్మలు కొనడానికి చాలా సంతోషంగా మార్కెట్ కి వెళ్తాడు. అంతేకాకుండా సాయంత్రం ఇంటికి వెళ్ళాక తను తండ్రి కాబోతున్నాడనే సంతోషంలో వర్క్ దగ్గర ఉన్న తన ఫ్రెండ్స్ తో కలిసి ఫుల్ గా మందు కొడుతూ ఉంటాడు. అలా తాగేసి ఆటో నడపడం మొదలు పెడతాడు. ఇప్పుడు షీన్ ఇంటి దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. ఎంత లేట్ అయినా తపన్ ఇంటికి రాకపోవడంతో లక్ష్మి రమోలా కంగారు పడుతూ తపన్ కి కాల్ చేస్తుంటారు. కానీ తపన్ వాళ్ళ కాల్స్ కి అసలు రెస్పాండ్ అవ్వడు. రమోలా తనని వెతుకుంటూ రాత్రంతా అసలు నిద్రపోదు. తెల్లారితో ఉండగా ఇంటి బయట ఏవో అరుపులు వినపడడంతో రమోలా ఇంకా లక్ష్మి బయటికి వెళ్లి చూసేసరికి తపన్ డెడ్ బాడీ ఇంకా తన ఆటోని ఒక లీక్ లో నుంచి బయటకు తీస్తుంటారు. ముందు రోజు రాత్రి తాగిన మైకంలో తపన్ కి డ్రైవింగ్ లో కంట్రోల్ తప్పి ఆటో లీక్ లో మునిగిపోతుంది. ఇదంతా చూసిన రమోలా గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. అదే టైం కి తనకి పెయిన్స్ వచ్చి డెలివరీ అయిపోతుంది. అలా తన భర్త చనిపోవడం, తనకి బిడ్డ పుట్టడం ఒకేసారి జరుగుతాయి. నెక్స్ట్ సీన్ లో వీడియోగా మారిన రమోలాని చూపెడుతూ ఈ మూవీ ఎండ్ అవుతుంది. ప్లస్ ఈ మూవీ ద్వారా డైరెక్టర్ మనకి 2 ముఖ్యమైన మెసేజెస్ ఇచ్చారు. ఫస్ట్ ఏంటంటే బ్యాడ్ ఫ్రెండ్షిప్ చేయడం వల్ల జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయని. అంటే రాహుల్ తో ఫ్రెండ్షిప్ చేయడం వల్లనే తపన్ రమోలాని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. రాహుల్ మంచివాడు అయ్యుంటే తపన్ కి తప్పకుండా సహాయం చేసేవాడు. అప్పుడు తపన్ తను ప్రేమించిన వయసుతోనే ఉండేవాడు. రమోలా కూడా బాగా చదువుకునేదేమో. పెళ్లి జరిగిన తర్వాత వీళ్ళిద్దరూ సంతోషంగానే ఉన్నారనుకోండి, కానీ వయసు తప్పు లేకుండా తపన్ని సిన్సియర్ గా లవ్ చేసి బాధపడాల్సి వచ్చింది కదా. రెండోది ఎలాంటి పరిస్థితుల్లోనైనా డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం మంచిది కాదు. మన మీద ఆధారపడి ఉన్న ఫ్యామిలీ మన కోసం ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటుందనే విషయాన్ని అసలు మర్చిపోకండి. సో ఇది ఫ్రెండ్ ఇవాల్టి ఎక్స్ప్లెనేషన్. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.